కారు నిమ్మని పిలుస్తారు దీన్ని. వాసన ఆకు నిమ్మకు వాసన ఉంటుంది, చాలా ఎక్కువ మంచి ఫ్లేవర్, అంటే మంచి వాసన, సువాసన ఎక్కువ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. మామూలుగా తలనొప్పి వస్తుంది అనుకోండి, ఈరోజు వాసన చూడాలి. ఈ ఆకులు రోజు వాసన చూస్తే ఒక వారం రోజులు తలనొప్పి తగ్గిపోతుంది, ఇంకెప్పుడు తలనొప్పి రాదు. కారు నిమ్మాకు వాసన చూడాలి, నైట్ పడుకుంటాడు వాసన చూసి పడుకుంటే వారం రోజుల పాటు, ఒక వారం 10 రోజులు చేస్తే తలనొప్పి తగ్గిపోద్ది అనమాట. అలా ఈ చెట్టు మన దగ్గర ఉందనుకోండి తలనొప్పి రాదు. నేను వేసుకోలేం కదా. నిమ్మ చెట్టులాగా ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త, ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు నిమ్మ చెట్టులాగా ఉంటుంది. ఆ నిమ్మకు వాసన, నిమ్మకాయ వాసన వస్తుంది, కాయలు కూడా వస్తాయి. మామూలుగా ఇంకో ఉపయోగం ఏంటంటే ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది అనమాట. వారంలో 3 సార్లు వస్తుంది. రోజు నైట్ వాసన చూపిస్తే వారానికి 3 సార్లు వస్తుంది అనుకోండి, 2 సార్లు వస్తుంది, కొన్నాళ్ళకి 1 సారి వస్తుంది. అలాగైతే వచ్చి ఒక 10 నిమిషాలు పావుగంట ఉంటుంది అనుకోండి, అది టైం కూడా పీరియడ్ తగ్గుద్ది అనమాట. పీరియడ్ తగ్గుద్ది, టైము తగ్గుద్ది. ఇలా వాసన చూడడం వెంటనే లేచి కూర్చుంటారు. ఇప్పుడు వాసన చూపించగానే లేచి కూర్చుంటారు. కానీ పచ్చాకు ఉండాలి మనకి. ఎందుకంటే ఇది పెంచుకోవచ్చు ఇళ్ళల్లో. మా నిమ్మ చెట్టు బదులు ఈ చెట్టు పెంచుకోవచ్చు. నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు మనం. ఆ నిమ్మకాయ కన్నా నిమ్మకాయ చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ నిమ్మకాయతో షర్బత్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసం, ఒక నిమ్మరసం, కారు నిమ్మకాయ రసం ఒక 100 ml, 200 grams బెల్లం వేసి పాకం పెట్టేసి ఒక 10 grams మిరియం పొడి కలిపేసి అది సిరప్లా ఉంచుకున్నాం అనుకోండి, మామూలుగా ఒక గ్లాస్ నీళ్ళలో కొంచెం కలిపి తాగేస్తే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2 ఈ వెయిట్ లాస్ అలాంటివి అవుతారు అన్నమాట. అలాగే ఫిట్స్ ఉన్న పిల్లలకి ఇచ్చారనుకోండి చక్కగా, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది, మందులు వాడే అవసరం తగ్గిపోతుంటారు అనమాట. రాను రాను బాగా స్ట్రాంగ్ అవుతారు అనమాట. తలనొప్పులు తగ్గుతాయి, ఒళ్ళు తగ్గుద్ది. ఇలా అనమాట. ఒళ్ళు తగ్గడానికి మార్నింగ్ తాగాలి. నిమ్మకాయ రసం 100 ml, 200 grams బెల్లం కలిపి పాకం పెట్టేసి ఓ 10 grams మిరియాల పొడి కలిపేయాలన్నమాట. కలిపేసి ఉంచుకొని ఓ 10 ml, 100 ml వాటర్ కలిపి పొద్దున్న తాగారనుకోండి, రోజు మార్నింగ్ తాగారనుకోండి, ఒళ్ళు లాగేస్తామన్నమాట, స్లిమ్గా అయిపోతారు. అలాగే అదే షర్బత్ని మనం రాత్రి తాగారనుకోండి, రాత్రిపూట ఈ తలనొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఫిట్స్ వచ్చేళ్ళకి ఇచ్చారనుకోండి, ఫిట్స్ వాటి ప్రభావం తగ్గుద్ది అనమాట, ఉధృత తగ్గుద్ది. వారానికి 4 సార్లు వస్తుంది, నెలకి ఒక 4 సార్లు వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక నెల తర్వాత నెలకు ఒకసారి వస్తుందన్నమాట. అలాగే వచ్చినప్పుడు ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుంది, పావుగంట సేపు ఉంటున్నాడు, వచ్చి తగ్గాక కూడా ఎక్కువసేపు కోలుకోవట్లేదు, నీరసం ఉంటుంది అన్నప్పుడు ఇది తాగడం ఏంటంటే ఆ టైము పీరియడ్ తగ్గిపోద్ది అనమాట. పావుగంటలో ఇబ్బంది పడేవాడు 5 నిమిషాలు ఇబ్బంది పడతాడు, 5 నిమిషాలు ఇబ్బంది పడు 1 నిమిషం ఇబ్బంది పడతాడు. అలా ఏంటంటే ఆ ఉధృతం తగ్గుద్ది అనమాట. అలాగే మందులు కూడా బాగా పనిచేస్తాయి. మీరు వాడే మందులు ఏమన్నా అవి బాగా పనిచేస్తాయి. అలా నెమ్మదిగా కొంత పోతే పోయిన వాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా ఎక్కువ తాగేసిన ఇబ్బంది ఉండదు. కానీ మోతాదు ఏంటంటే ఒక 15 ఏళ్ళు దాటి ఎంత పెద్ద వయసు ఉన్నా ఓ 6 ml, 5 to 6 ml వేసుకోవచ్చు. ఇలాంటి షర్బత్తులు అయితే 10 ml. ఇప్పుడు ఈ షర్బత్ గురించి చెప్పుకుందాం. ఈ షర్బత్ అయితే 10 ml. పెద్దవాళ్ళు 15 ఏళ్ళు దాటి ఎంత వయసు ఉన్నా సరే పెద్దవాళ్ళందరికీ, పైబడిన వాళ్ళందరికీ 10 ml, 100 ml వాటర్, నీళ్ళు కలుపుకొని తాగాలి. అదే 15 సంవత్సరాల నుంచి లోపు 5 ఏళ్ళ వరకు, 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి, 5 ml, 50 ml వాటర్ తాగాలి. అదే అక్కడి నుంచి 5 ఏళ్ళ నుంచి 1 year, 1 year to 5 years మధ్యలో ఉన్నారనుకోండి, 2 ml, 30 ml వాటర్. అది అలా ఇస్తే సరిపోతుంది. 20 ml వాటర్, 2 ml, 20 ml వాటర్ కలిపి తాగారనుకోండి సరిపోతుంది. అది మోతాదు. మీరు ఏ టానిక్ అయినా, ఏ షర్బత్ అయినా, నేను చెప్పేవైనా ఇది కరెక్ట్గా ఆ డోసేజ్ అనమాట, ఆ ఏజ్ని బట్టి. సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు 2 ml, 20 ml వాటరు. 5 నుంచి 15 ఏళ్ళ వయసు 5 ml, 50 ml వాటరు. 15 ఏళ్ళ తర్వాత ఎవరికైనా సరే షర్బత్తులు 10 ml, 100 ml వాటర్. ఇదే డోస్. మా దేవరపల్లి మండలం, దొద్దుకూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు యలమాడి జనార్దన్ రావు. నేను చాలా అనారోగ్యంగా కిడ్నీ సమస్య గురించి చాలా బాధపడ్డాను నేను. అలాగే యూట్యూబ్ దగ్గర 2 నెలల నుంచి చూస్తుండేవాడిని. ఇంగ్లీష్ మందులు చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను. చాలా హాస్పిటల్ చెప్పిన డాక్టర్ గారు అందరూ కూడా నీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది,
నువ్వు ఎన్వి కానీ ఏని కూరలు కానీ తింటాకి వెళ్ళలేదు, అన్నీ మజ్జిగతోనే పాలతోనే తినాలి. ఒక 10-15 రోజుల్లో మీరు మా దగ్గరికి వస్తే డయాలసిస్కి అరేంజ్ చేస్తాం అని చెప్పినారు మాకు. సరే నేను యూట్యూబ్ చూసి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఇక్కడ క్యాంప్ ఉంది కనుపూర్లో, రవివారం గారి దగ్గరికి వచ్చాను. నేను రాగానే నేను క్రియేట్ని చూపించాను ఆయనకి. 0.11కి వెళ్ళిపోయింది నాకు క్రియేట్ను. అది డాక్టర్ గారు చూడగానే ఆయన నవ్వి వెనక్కి చూసి, నీకేం కాదమ్మా, సింపుల్గా తగ్గిపోద్ది, దాని గురించి అసలు నువ్వేం ఒరి పడకు అని చెప్పాడు డాక్టర్ గారు. ఆయన కిడ్నీ గురించి నువ్వు మర్చిపోవమ్మని చెప్పాడు. చెప్తుంటూనే నాకు మెడిసిన్ ఇచ్చారు నెలకి. ఆ నెలకి ఇవ్వగానే నాకు నెల వాడిన తర్వాత మళ్ళీ నెలకు వచ్చాను ఇక్కడ. నేను క్రియేటిన్ బాగా తగ్గింది నాకు. ఇప్పుడు కూడా ప్రతి నెల నేను మెడిసిన్కి వస్తాను. ఇక్కడికి మెడిసిన్కి వస్తే ప్రతి నెల క్రియేటిన్ చేయించుకుంటున్నాను. నేను చేయించుకుంటే ఇప్పుడు నాకు క్రియేటిన్ 1.3 ఉంది, ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా నేను క్రియేటిన్ చేయించుకున్నాను, ఇబ్బంది అయితే ఏమీ లేదు, నాకు బాగానే ఉంది. 2 సంవత్సరాలు ఈ రోజుకి నేను ఈ సార్ దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనము ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఎంత ఇబ్బంది అయితే ఉంటుందో ఇక్కడంతా చాలా సుఖభరంగా ఉంది మనకి. ముందు ఏంటంటే మనం రాజమండ్రి వెళ్తుంటూనే, రాజమండ్రి వెళ్ళినా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్తుంటూనే మనకి ఓన్లీ టెస్టులకు అయిపోతాయి మన పట్టుకెళ్ళిన డబ్బులు. ఇక్కడ మనకి డబ్బులు ఎలాగున్నా డాక్టర్ గారు మనకి ఇక్కడ పొద్దుటే రాగానే, మార్నింగ్ రాగానే ఇక్కడ టిఫిన్ అరేంజ్ కానీ, మన మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం భోజనం కానీ, వచ్చిన పేషెంట్లకు అందరికి పడక కానీ చాలా సౌకర్యంగా చూస్తున్నారు ఇక్కడ. ఈ ఆయుర్వేద, ఇప్పుడు ఎవరైనా సరే మనం ఆయుర్వేద మెడిసిన్కి ఎలిజిబిలిటీగా ఉంటేనే మన ఆరోగ్యాలు ముందుకెళ్తాయి. గత 50 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఎలాగైతే భోజనం చేస్తున్నారో అదే భోజనం డాక్టర్ గారు చెప్తున్నారు. అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఏమంటారంటే, మీరు పొద్దున్నే 2 ఇడ్లీ తినండి, మధ్యాహ్నం కొంచెం తినండి, సాయంకాలం పూర్తిగా భోజనం మానండి, మీరు ఓన్లీ చపాతీలు పులకాలు తినండి అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ మా రఘువరం గారు అయితే మీరు 30 సంవత్సరాల కిందట మన పెద్దలు ఎలాగైతే తినేవారో అదే విధముగా అందరూ అదే భోజనం చేయమంటారు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, నాకు చెప్పింది దాన్ని ఫస్ట్ని 9 గంటలకు మీరు భోజనం చేయండి, సాయంకాలం మధ్యాహ్నం టిఫిన్ చేయండి, సాయంకాలం మీ ఇష్టం ఏదైనా తినండి, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. అదే విధంగా నేను మెయింటైన్ చేశాను. నాకు ఆరోగ్యం అయితే చాలా బాగుంది ఇప్పుడు. ఇలాగే నేను కూడా చాలామందికి కిడ్నీతో బాధపడి అందరికీ కూడా డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. చాలామంది కూడా డయాలసిస్కి వెళ్ళకుండా చాలామంది బాగున్నారు. ఇక్కడ రోజుకి 700 మందికి, మన ఇంట్లో 10 మంది చుట్టాలు వస్తేనే మనం భోజనం పెట్టలేం. 700 మందికి టిఫిన్ కానీ, టీ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ డాక్టర్ గారు అరేంజ్ చేస్తున్నారంటే ఆయన ఒక దేవుడితో సమానం ఇక్కడ.